శుభాకాంక్షలు. 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి ప్రభుత్వం తరఫున ఈ స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్నటువంటి పౌరులందరికీ, మా పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా మా కూటమి ప్రభుత్వం తరఫున, మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి మా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు సూచనల మేరకు పాతపట్నం నియోజకవర్గ ప్రజలందరూ, ఇక్కడ పౌరులందరూ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆనందంతో, ఉత్సాహంతో, ఉల్లాసంగా ఉండాలని సూచన చేసిన సందర్భంగా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మేమందరం కూడా అన్ని ఆఫీసులు, అన్ని స్కూల్స్లో కూడా మేము పాల్గొనడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, ఎలిమెంటరీ స్కూలు, హై స్కూల్స్ మొదలుగా వెలుగు ఆఫీసు, ఎంఈఓ ఆఫీసు, కోర్టు, ఇటువంటి అన్ని ఆఫీసుల్లో కూడా మేమందరం కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం తరఫున ప్రతి గ్రామాన మన మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు, మన నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అరగర్తరంగా దీని ప్రకారం ప్రతి ఇంటి మీద స్వతంత్ర జెండా ఎగరవేశాం. అలాగే మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి కొంత స్వతంత్ర దినోత్సవంలో మంచి ఆనందంగా, వేడుకగా ఉండాలని, ఇది పంచాయతీకి, చిన్న పంచాయతీకి అయితే 10,000, పెద్ద పంచాయతీకి అయితే 25,000 చెప్పున రిలీజ్ చేసి ఉన్నారు. అంటే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అందరూ సంతోషంగా, ఉత్సాహంగా, ఐకమత్యంగా ఉండాలని ఇది ఒక చిన్న చిరుకానుగా, ఒక ప్రోత్సాహకమైనటువంటి బహుమతిగా భావిస్తూ చేసి ఉన్నారు. వారికి కూడా మా అందరితో ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మా నియోజకవర్గంలో ప్రత్యేకించి మా ఎమ్మెల్యే గారి కోసం చెప్పాలి. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మధ్య కాలంలో అన్ని స్కూల్స్లో పర్యటించేశారు. కాలేజీలో కానీ, స్కూల్స్లో కానీ, పుస్తకాల పంపిణీల్లో కానీ, ఎక్కడ ఏ స్కూల్కి ఏవైనా అవసరాలు ఉంటాయి, అర్జెంట్ అవసరాలు ఉంటాయి, నియోజకవర్గం మొత్తం మీద అన్ని స్కూల్స్కి ఆయన తాలూకా సొంత ఫండ్, సొంత నిధులు వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ప్రతి స్కూల్కి 1,00,000, 2,00,000, 3,00,000 అవసరాల మేరకు వెంటనే ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా కొత్తూరు హై స్కూల్కి బెంచీలు బాగోలేవు, విద్యార్థులు అందరూ కోరగా మాకు కూర్చోవడానికి బెంచీలు లేవండి, కింద కూర్చొని చదువుతున్నామని ఎమ్మెల్యే గారు కోరిన వెంటనే నా వంతు సహకారంగా ఇదిగో ఇమ్మీడియట్గా ఆలోచన చేయకుండా, ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా నా వంతు సహకారంగా ఇదిగో ₹1,00,000 ఇస్తున్నాను, మీరు ఇప్పుడు ఉన్నటువంటి బెంచీలు అన్నీ రిపేర్ చేసి మీరు కూర్చోవండి, ఇంకా ఎంత కావాల్సించినా నేను అంత అమౌంట్ కూడా మీకు ఇస్తాను, నా వంతు అన్ని సహకారాలు ప్రభుత్వం నుంచి కానీ, నా సొంత నిధుల నుంచి కానీ సహకారం చేస్తాను అన్నారు. అలాగే పాల్గొన్నటువంటి అందరు పౌరులకి మా కూటమి ప్రభుత్వం తరఫున, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున, అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తాను.